నిజాం సార్ నవోదయ విద్యాలయం నుంచి పిల్లలందరినీ కూడా వారి వారి ఇళ్ళకి సురక్షితంగా పంపించడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి తరగతులు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయి అనేది తెలియాల్సింది. అదేవిధంగా ప్రభుత్వం త్వరగా స్పందించి ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ మరమ్మతులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి త్వరగతిన పూర్తి చేసి డ్యామేజ్ అయిన పనులన్నీ త్వరగా పూర్తి చేసి తరగతులు మళ్ళీ పునఃప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవోదయ విద్యాలయ నిజాం సాగర్ నందు 6 నుంచి 12వ తరగతి వరకు పిల్లలు చదువుతున్నారు. చాలా 400 నుంచి 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. చాలా భయంకరంగా ఇప్పుడు వాటర్ వచ్చినాయి కాబట్టి అందరు భయపడుతున్నారు. కాబట్టి పిల్లలందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది విద్యాలయ వారు. మళ్ళీ పునఃప్రారంభం ఎప్పుడైతే ఒక వారం రోజులు 5 రోజులు సెలవు అని చెప్పారు. మరి ఈ యొక్క డ్యామేజ్ అయింది ఈ యొక్క బ్రిడ్జు మరి ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారో భయంకరంగా ఉంది. దాని స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలా, గవర్నమెంట్ ఇది పునరాలోచించాలా. ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ళ నాటి 100 సంవత్సరాల నాటిది కావచ్చు. మరి అది పురాతనమైనటువంటి బ్రిడ్జ్ కాబట్టి అందరూ భయపడుతున్నారు. కాబట్టి ఆ బ్రిడ్జ్ను తక్షణమే చర్యలు తీసుకొని కొత్త బ్రిడ్జ్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.